ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీకృష్ణ భగవానుడు 14 సంవత్సరాల తర్వాత కంసుణ్ణి సంహరించి చెరసాలలో ఉన్న తన కన్న తల్లిదండ్రిని బంధ విముక్తిని చేస్తాడు. అంటే చెరసాల నుంచి విముక్తిని చేస్తాడు. అప్పుడు దేవకీమాత అడుగుతుంది, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు కృష్ణయ్య? నువ్వు పరమాత్ముడి కదా, ఎప్పుడో వచ్చి మమ్మల్ని ఈ బంధ విముక్తి చెయ్యొచ్చు కదా ఈ చెరసాల నుంచి అని అంటే, అప్పుడు నేను అమ్మ, ప్రతి ఒక్కరూ కర్మ అనేది అనుభవించాలి. త్రేతాయుగంలో కైకేయిగా నువ్వు పుట్టావు. అప్పుడు నీ మాట జవదాటకుండా 14 సంవత్సరాల అరణ్యవాసంకి వెళ్ళాను నేను. నా కన్న తల్లికి దూరమయ్యాను. నువ్వు అందువలన ఈ 14 సంవత్సరాలు నీకు నాకు ఎడబాటు జరిగిందమ్మా అంటే, అప్పుడు ఆశ్చర్యంగా, అయితే కౌసల్యగా పుట్టింది ఎవరంటే ఇంకెవరమ్మా, యశోదామాత అన్నాడు.